రే రుద్ర భద్ర రెడ్ లైన్ గాడి ఆ చూకి ఏమైనా తెలిసిందా? తెలిసింది దొరా, కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి వాడు అక్కడ నుండి తప్పించుకున్నాడు దొరా. అవును దొరా, వాడు కైలాసగిరి కొండల్లో తలదాచుకున్నాడని మేము తెలుసుకున్నాం. కానీ తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి వాడు పారిపోయాడు. ఒక అన్నామకుడి ఆచూకి తెలుసుకోలేక తల కిందులు పడుతున్నారు. మీలాంటి చేతగాని చవటల్ని క్షమించి వదలకూడదురా. మమ్మల్ని క్షమించండి దొరా. ఆ రెడ్ లైన్ ఈ రోజు మా చేతులను తప్పించుకున్నా ఏదో ఒక రోజు మా చేతికి చిక్కి కుక్క చావు చస్తాడు దొరా. అవును దొరా, ఆ రెడ్ లైన్ గాని వెచ్చని రక్తం రుచి చూడండి ఆ కసి చల్లారదు. ఆ రెడ్ లైన్ గాడు మన చేతులకు దొరికితే వాణ్ణి కిరాతకంగా నరికి పడేయాలరా. ఆ రెడ్ లైన్ గాని చంపి వాని రక్తం నేలపాలు చేసి అప్పుడు గాని వాని సంగతి రక్తం రుచి చూడాలన్నది. ఎవర్రా నువ్వు? ఈ బందిపోటు భీమన్న స్థావరానికే వచ్చి బరి తెగించి వాగుతున్నావు. బ్రతకాలని లేదా? అరే భీమన్న, నీలాంటి అవినీతి పనుల్ని నీలాంటి అడుగుతున్నాను. ఒక్కసారిగా మీదికి వచ్చిన ఒక్క దెబ్బతో బట్టి కల్పించగల మగసిరి ఉన్నవాడిరా. కొండల్ని పిండి చేయగల గండర గండుతోనే తలబడుతున్నావు. ఆయువు మూడిందిరా. రే పద్మాష్, ఈ రుద్రనాగావేశం పుసకొట్టి విషం వెదజల్లితే అంతమైపోతావురా. ఈ ఈరభద్రుడు కత్తి బట్టి కదిలితే ఆ కాలరుద్రుడికైనా కాలం తీరిపోవాల్సిందేరా. అలాంటిది మా పైనే కాలు దూతున్నావు. మీలాంటి మీ ప్రతాపం గురించి ఇక్కడున్న చిన్న పిల్లగాళ్ళకి చెప్పండి రా, ఎరగబడి నవ్వుతారు. నా ముందు సవాలు విసిరితే నీ శవాలే మిగులుతాయి. జాగ్రత్త. ముసుగు తొలగించుకొని మొనగల్లం మాట్లాడటం కాదురా, ఆ ముసుగు తీసి ముందుకురా. నేను తెలుసుకుందాం. అరే భీమన్న, నేనెవరో తెలిస్తే గుండె పగిలి వస్తావురా. అంతటి మొనగాడివా? అది వేరే చెప్పాలా? మీరు మీ బలగం ఎవరి కోసమైతే పిచ్చి కుక్కల్లో తిరుగుతున్నారో, ఎవరు మీలాంటి దోపిడి దొంగల పాలిట సింహసత్రమయ్యాడు, ఆ రెడ్లే నేనేరా.
నెలలకు కాలం తీరి సరాసరి సింహం బోన్లోకే వచ్చి చిక్కుందిరా. అరే భీమన్న, ఈ రెడ్లను కుప్పి గంతులేసే కుందేలు పిల్ల కాదురా, నీలాంటి గుంటనకల్ని చీల్చిచ్చండాడే సింహం, సంగ్రామ సింహం. పాతికేళ్లుగా ఈ పరగాణాల్లో ఆ దొరని ఎదిరించి బతికి బట్ట కట్టిన వాళ్ళేడ్రా. అలాంటిది నువ్వు మాపై కాలు దూతున్నావు, ఎగరేసి నరుకుతారా? ఏయ్! మా దొర పేరు చెబితే గుండెల తిరిగిన గుండెలకైనా కట్టిన కాలాంతకులకైనా కంటి మీద కునుకుండదురా. అరే చెత్తనారా, రక్తం రుచి మరిగిన రాక్షసులే ఈ రెడ్లని పేరు వింటే చాలా భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది మీరు ఎగరేసి నరగటానికి నేను ఎర్రివాణ్ణి కాదురా, ఎర్ర సింహాన్ని. రెడ్లాండ్ రే రుద్ర, భద్ర, ఈ సింహానికి సమాధి సిద్ధం చేయండి రా. ఈ నాయాల్ని ముక్కలు ముక్కలుగా నరికి మూట కట్టండి. శభాష్, చేతల్లో కాకపోయినా మాటల్లో మునగాలనిపించుకున్నారు రా. ఈ సింహంతో చెలగాటం ఆడాలనిపిస్తున్నారు. రే గుడ్లే, నీ గుండెను చీల్చి కుక్కెడు నెత్తురు తాగందే నాకు నెత్తురు పట్టదురా. అరే అయితే కాచుకోండిరా, ఈ రెడ్లైన దెబ్బకి ఈ ఊరు ఈ మండలం వదిలి పారిపోవాలి. కాచుకోండిరా. అరే భీమన్న, ఈ రెడ్ లైన్ తో పెట్టుకుంటే ఎవ్వడైనా సరే నేల ఒరగాల్సిందే, మట్టి కరవాల్సిందే. జాగ్రత్త, ఈ ఏరియాలో అవుపడ్డారు శవాలు మిగులుతాయి. జాగ్రత్త, ఈసారి నా కంట పడ్డారు నరికి నరికి చంపుతా. కబడ్దార్, పోనీ. ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు? సంహారం, శత్రు సంహారం. షటప్! సమాధానం చెప్పావు. ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు? ఈ గ్రామంలోని అమాయక జనాలకు నాతో ఉన్న కష్టకాలంలో ఉన్న నా కార్యకర్తలకు విక్రమ్ని. అందుకు చట్టం ఉంది, మధ్యలో నువ్వెవరు? చట్టం ఎక్కడుంది నీ చట్టం? కుటిల రాజకీయ నాయకులు
జేబుల్లో ఉంది నీ చట్టం. అవినీతి పరులు చెప్పు చేతల్లో ఉంది నీ చట్టం. దోపిడి దొంగలకు అండదండగా ఉంది. పేదవాడికి అందనంత ఎత్తులో ఉంది. ఎక్కడుంది నీ చట్టం? షటప్! చట్టం అంటే ప్రతి వానికి లోకు అయిపోయింది. అసలు ఆ చట్టం గురించి నీకేం తెలుసు? ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడైతే ప్రజల దాన మాన ప్రాణాలని భార్యా బిడ్డలని కూడా పక్కన పెట్టి రేయనక పగలనక వాననక ఎండనక కుటుంబాన్ని పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించేవాడేనా పోలీస్? ఓకే, కానీ ఈ వ్యవస్థలో నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారో నువ్వు చెప్పగలవా? చాబెట్! డిపార్ట్మెంట్ లో ఎక్కడో ఒక చోట అవినీతికి పాల్పడే అధికారం ఉండొచ్చు. అంత మాత్రాన డిపార్ట్మెంట్ మొత్తం అవినీతిమయం కాదు. కాకపోవచ్చు, కానీ నేడు సామాన్య ప్రజానికానికి మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎంతవరకు రక్షణ కల్పించగలుగుతుంది? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అసలు పోలీస్ అనడం లేకపోతే ఈ సమాజంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో ఒక్కసారి నువ్వు ఊహించుకో. ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు కళ్ళ ముందే కనబడుతున్నాయి. ఏమిటా వాస్తవాలు? ఏమిటా? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగాలని కోరుకున్నాడు ఆ మహాత్ముడు. కానీ నేడు పట్టపగలే ఆడదాని ప్రాణానికి మానానికి రక్షణ లేదు. అదొక నిదర్శనం. ఇంకా ఈ సమాజంలో ఎంతో మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కాదంటారా? నో, కన్నడికి కాదు. కన్న తల్లిలా కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన కళాశాలలే మృత్యులోగులు మోగిస్తున్నాయి. అమ్మ ప్రేమను కూడా మరిపించాల్సిన హాస్టల్లే అరాచక శక్తులుగా నిలదొస్తున్నాయి. రోగం వస్తే హాస్పిటల్కి పోతే డాక్టరే డబ్బుకు సంబంధం లేని రిపోర్ట్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇదంతా ఆ నాలుగు గోడల మధ్య జరిగే ఉన్మాదం. అందుకే ఆ అరాచక శక్తులను అంతమొందించడానికే నాలాంటి వాడు ఊరికొకడు అవతరిస్తాడు. ఆ మానవ మృగాల్ని వేటాడి వెంటాడి నరికి నరికి చంపుతాను. ఓయ్! ప్రతి ఓడు పేదవాడిని అడ్డం పెట్టుకోవటం, పైకి రావటం, వాళ్ళు ధనవంతులుగా ఉంటాం, పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. అదే ముసుగులో నువ్వు కూడా ప్రయత్నిస్తున్నావు మిస్టర్ భరత్. ఈ గ్రామంలోని ఏ ప్రజలను అడిగినా చెప్తారు నా గురించి. నేను పెట్టేవాడినే తప్ప ఒకటి సొమ్ము ఆశించేవాడిని కాదు. అలా ఆశించితే ఈరోజు కోట్లకు సంపాదించేవాడిని. కానీ 15-20 సంవత్సరాల నుంచి ఈ జనానికి నేను చేసిన సేవ, నేను చేసే సహాయ సహకార్యాలు మొత్తం ఏ చిన్న పిల్లగాడిని అడిగినా గ్రామంలో కథలుగా చెప్తారు. కోట్లకే సంపాదించాలనుకుంటే ఎప్పుడో కోటీశ్వరుని అయ్యేవాడిని. కానీ నా జీవితం ఈ ప్రజలకు అంకితం. అంతవరకు నువ్వు కాదు, బ్రహ్మదేవుడు దిగొచ్చినా నన్ను ఎవడు ఏమి చేయలేవాడు. ఈ గ్రామ ప్రజల అండదండలు నాకున్నంత కాలం ఏ శక్తి నన్ను అడ్డుకోలేవదు, ఎవడు నన్ను ఏం చేయలేవదు. చూస్తా చట్టం ముందు ఎంత లావడైనా తప్పు చేసినోడు శిక్ష పడాల్సిందే. ఏదో ఒక రోజు నీ చేతికి సంకెళ వేసి స్టేషన్ లో కూర్చోబెట్టపోతే నా పేరు భరత్ చంద్రే కాదు. Cheers!
మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి ఉంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తులుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తులుంది ఒప్పు చూడు సొంపు చూడు రింగ్ డాంగ్ స్టైల్ చూడు వంపు చూడు సొంపు చూడు రింగ్ డాంగ్ స్టైల్ చూడు టల్ టల్ టలుకులు హల్ హల్ సొంపులు అట్టే లెక్క అదుపేలేని గుర్రాన్ని పట్టి కళ్ళ వేలు జాకి లేని మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం అంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు సై సై సోకులు చిల్ చిల్ పిరుపులు చిక్కావుగా చిన్నదన్నా భలే పసందు విందు ముందు నాకు సిద్ధమవగ మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది